Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Principles of Economics. ఈ సబ్జెక్ట్ ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ 4th సెమిస్టర్లో స్కిల్ పేపర్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుంది. మీ కాలేజ్లో స్కిల్ పేపర్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసినట్టయితే దిస్ వీడియో ఇస్ ఫర్ యూ ఓన్లీ బికాస్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ all important questions in the subject fundamentals of economics. నేను ఎలా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సేమ్ పాయింట్స్తో సింపుల్ ఇంగ్లీష్ యూస్ చేసి మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ విని ఎగ్జామ్ ముందు రోజు ఆ పీడిఎఫ్ చదివినా మీరు మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఎగ్జామ్లో. కొంతమంది అయితే ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ విని ఓన్గా రాసేయచ్చు, కొంతమందికి అయితే నోట్స్ అవసరం పడుతుంది. సో నోట్స్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. But this notes is not for free. It is for a little charge. Charges are given on the screen. మీరు వాట్సాప్ చేయగానే నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ చేయగానే మీ వాట్సాప్కి పీడిఎఫ్ వచ్చేస్తుంది. బై ద వే నేనేమి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వలేదు, నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను అండ్ నేనేమి ప్రమోషన్స్ కూడా చేయట్లేదు. సో యూ కెన్ ట్రస్ట్ మై ఛానల్ బ్లైండ్లీ. మీరు జస్ట్ ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, వెంటనే మీకు పీడిఎఫ్ వస్తుంది. పీడిఎఫ్తో పాటు మోడల్ పేపర్ అండ్ ప్రీవియస్ పేపర్స్ ఉంటే అవి కూడా సెండ్ చేస్తాను. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఐడియా వస్తుంది. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ సబ్జెక్టే కాకుండా 4th సెమిస్టర్లో మీకు ఏ సబ్జెక్ట్కి పీడిఎఫ్ కావాలన్నా అవైలబుల్గా ఉంది. మీకు కావాలంటే వాట్సాప్ చేయండి. కమింగ్ టు దిస్ సబ్జెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్, యాక్చువల్లీ ఇంటర్లో మీకు ఎకనామిక్స్ ఉంటే దిస్ ఇస్ డామ్ ఈజీ. ఇంటర్లో చదివిన కాన్సెప్ట్సే మళ్ళీ మనకి రిపీట్ అవుతాయి. బట్ ఇంటర్లో మీకు ఎకనామిక్స్ లేదు, మీరు బీకామ్ స్టూడెంట్ లేదా బీబీఏ స్టూడెంట్ కాదు అని అనుకుంటే కనుక కొంచెం చదవాల్సి వస్తుంది. బట్ నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ సబ్జెక్ట్లో యూనిట్ 1లో ఓన్లీ 4 అంటే 4 టాపిక్స్ మాత్రమే ఉన్నాయండి. ఈ 4 టాపిక్స్ చదివితే యూనిట్ 1 నుంచి మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేసేయచ్చు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎకనామిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆర్ నేచర్ ఆఫ్ ఎకనామిక్స్. మనకి ఎకనామిక్స్ అని కానీ నేచర్ ఆఫ్ ఎకనామిక్స్ అని కానీ 5 మార్క్స్లోను 10 మార్క్స్లోను కూడా అడుగుతారు. అప్పుడు మీరు ఎకనామిక్స్ మీనింగ్ రాసి ఎకనామిక్స్కి సంబంధించిన నేచర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఎకనామిక్స్ మీనింగ్ చూద్దాం. ఎకనామిక్స్ అంటే ఏం కాదండి, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హౌ పీపుల్, బిజినెసెస్ అండ్ గవర్నమెంట్స్ యూజ్ లిమిటెడ్ రిసోర్సెస్ టు సాటిస్ఫై దేర్ వాంట్స్ అండ్ నీడ్స్. మనకున్న తక్కువ రిసోర్సెస్ని, ఎస్పెషల్లీ క్యాపిటల్, మనం ఎలా యూజ్ చేసుకొని మన వాంట్స్ని మన నీడ్స్ని సాటిస్ఫై చేసుకుంటున్నాము. మనమే కాదు, ఈవెన్ బిజినెసెస్ అండ్ గవర్నమెంట్స్ కూడా ఉన్న రీసోర్సెస్ని ఎలా యూస్ చేసుకుంటున్నారు లిమిటెడ్గా అనేది మనం స్టడీ చేస్తే దాన్నే ఎకనామిక్స్ అంటాము. ఈ ఎకనామిక్స్ అనే కాన్సెప్ట్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎలా తయారవుతాయి, ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, ఎలా కన్జ్యూమ్ చేస్తారు అనేది మనం నేర్చుకుంటాం. అండ్ ఈ ఎకనామిక్స్ అనేది మెయిన్గా 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. సో ఫస్ట్ ఈ మీనింగ్ రాస్తారు, దెన్ నేచర్. ఎకనామిక్ నేచర్కి సంబంధించిన పాయింట్స్ మనకు ఓన్లీ 3 ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఎకనామిక్స్ యాజ్ అ సైన్స్. ఎకనామిక్స్ అనేది సైన్స్గా కన్సిడర్ చేయాలంట, బికాజ్ మనం దీంట్లో ఫ్యాక్ట్స్ నేర్చుకుంటాము, ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తాం అండ్ ప్రెడిక్షన్స్ కూడా చేస్తాం, ఎస్పెషల్లీ డిమాండ్ రిలేటెడ్, సప్లై రిలేటెడ్. అండ్ ఎకనామిక్స్ సైన్స్ అని ఎందుకన్నారంటే దీంట్లో చాలా డేటాని మనం అనలైజ్ చేస్తాం, చాలా థియరీస్ నేర్చుకుంటాం, లైక్ లా ఆఫ్ డిమాండ్ కానీ లా ఆఫ్ సప్లై కానీ, ఇవన్నీ థియరీస్ అనమాట. సో ఎకనామిక్స్ని మనం సైన్స్గా చూడాలి. నెక్స్ట్, ఎకనామిక్స్ యాజ్ అన్ ఆర్ట్. ఎకనామిక్స్ని సైన్స్గానే కాదు ఒక ఆర్ట్గా కూడా చూడాలంట, బికాజ్ ఎకనామిక్స్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ రిసోర్సెస్. మన నాలెడ్జ్ని యూస్ చేసి, మనం స్ట్రాటజీస్ యూస్ చేసి ఉన్న రిసోర్సెస్ని ఎలా మేనేజ్ చేయాలి, డెసిషన్స్ ఎలా తీసుకోవాలి మనం ఆలోచిస్తాం. సో ఇది ఒక ఆర్ట్ కూడా. థర్డ్ వన్, ఎకనామిక్స్ యాజ్ అ సోషల్ సైన్స్. ఎకనామిక్స్ని సోషల్ సైన్స్ అని కూడా అంటారు, బికాజ్ మనం ఇక్కడ హ్యూమన్ బిహేవియర్ గురించి, మనీ హ్యూమన్కి ఎలా రిలేట్ అవుతుంది అనే దాని గురించి మనం నేర్చుకుంటాం కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో అ సోషల్ సైన్స్. నేచర్కి సంబంధించి ఓన్లీ 3 పాయింట్సే ఉంటాయండి. ఇన్ కేస్ మీకు నేచర్ ఒక్కటే 10 మార్క్స్కి ఇస్తే కొంచెం మీరు ఎక్స్టెండ్ చేయండి. నెక్స్ట్ స్కోప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ స్కోప్లో పాయింట్స్ కూడా కొన్ని యాడ్ చేసి మీరు 10 మార్క్స్కి రాసుకోవచ్చు.
5 మార్క్స్కి అయితే ఈ 3 పాయింట్స్ సరిపోతాయి. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ మైక్రో ఎకనామిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆర్ ఎలిమెంట్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ రాసేయండి. యాజ్ యూ నో, మైక్రో అంటే స్మాల్. సో ఎకనామిక్స్లో మీకు 2 పార్ట్స్గా డివైడ్ చేశారని చెప్పాను. ఒకటి మైక్రో, ఇంకొకటి మ్యాక్రో. ఇప్పుడు మైక్రో కోసం నేర్చుకుందాము. మైక్రో అంటే స్మాల్ కాబట్టి దీంట్లో మనం కన్జ్యూమర్స్ గురించి, బిజినెస్ గురించి, మార్కెట్స్ గురించి, డిమాండ్ గురించి, ప్రొడక్షన్ గురించి నేర్చుకుంటాము. అండ్ స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అని అడిగినప్పుడు నేను ఇక్కడ చెప్తున్న టేబుల్ గుర్తుపెట్టుకోండి. మైక్రో ఎకనామిక్స్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అడిగినా మైక్రో ఎకనామిక్స్లో 3 థియరీస్ ఉంటాయి అని రాయండి. ఫస్ట్ వన్, థియరీ ఆఫ్ ప్రొడక్ట్ ప్రైసింగ్. మైక్రో ఎకనామిక్స్లో ఫస్ట్ మనం ప్రైసింగ్ అంటే ఒక ప్రొడక్ట్ యొక్క ప్రైస్ని ఎలా డిసైడ్ చేయాలి అని నేర్చుకుంటాం. ప్రైస్ని డిసైడ్ చేయాలంటే ఆ ప్రొడక్ట్ యొక్క డిమాండ్ అండ్ సప్లై గురించి తెలుసుకోవాలి. సో థియరీ ఆఫ్ ప్రొడక్ట్ ప్రైసింగ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటాయి, డిమాండ్ అనాలిసిస్, సప్లై అనాలిసిస్. డిమాండ్ అంటే కన్స్యూమర్స్ ఎంతమంది ఒక ప్రొడక్ట్ కొనడానికి రెడీగా ఉన్నారు అనేదే డిమాండ్. సప్లై, ఇండస్ట్రీల తరపు నుంచి సప్లై అనేది అంటే ఎంత క్వాంటిటీ రెడీగా ఉంది జనాలకి అమ్మడానికి అనేది సప్లై. నెక్స్ట్ ఈక్విలిబ్రియం ప్రైస్ కూడా దీనిలోకే వస్తుంది. ఈక్విలిబ్రియం ప్రైస్ అంటే ఎప్పుడైతే ఒక ప్రొడక్ట్ యొక్క డిమాండ్, సప్లై రెండు ఈక్వల్ అయిపోతాయో దాన్ని మనం ఈక్విలిబ్రియం ప్రైస్ అంటాం. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైసింగ్. ఏ ప్రొడక్ట్ తయారు చేయాలన్నా, ఏ కంపెనీ రన్ చేయాలన్నా ఇన్పుట్స్ కావాలి. ఇక్కడ మనం ఇన్పుట్స్నే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. అంటే ఏం యూస్ చేసి మనం ప్రొడక్షన్ చేస్తాము అనేదే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మనకి 4 ఉంటాయి: ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెనర్. ఈ 4 ఉంటేనే ఏదైనా ప్రొడక్షన్ మనం చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, ల్యాండ్ ఉండాలి, అండ్ లేబర్ అంటే వర్కర్స్ ఉండాలి, క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఎంటర్ప్రెనర్ ఆ బిజినెస్ రన్ చేయడానికి ఒక వ్యక్తి కూడా ఉండాలి. సో వీటిల్నే మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. సో థియరీ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైసింగ్లో ఈ 4 గురించి రాస్తే సరిపోతుంది. మైక్రో ఎకనామిక్స్లో థర్డ్ వన్, థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్. ఎకనామిక్ వెల్ఫేర్ అంటే ఉన్న రీసోర్సెస్ని యూస్ చేసుకుని మనం బెనిఫిట్ని ఎంత ఎక్కువ పొందగలము అని మనం స్టడీ చేస్తేనే దాన్నే ఎకనామిక్ వెల్ఫేర్ అంటాము. అంటే తక్కువ క్యాపిటల్తోనే ఎక్కువ ప్రొడక్షన్ ఎలా చేయాలి, సొసైటీకి మన బిజినెస్ ఎలా ఉపయోగపడేలాగా చేయాలి అని మనం ఆలోచిస్తాం కదా, దీన్నే థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ అంటాము. దీంట్లో మనకి 3 పాయింట్స్ వస్తాయి. ఎఫిషియెంట్ ప్రొడక్షన్, మనం ప్రొడక్షన్ సరిగ్గా చేస్తేనే ఉన్న లిమిటెడ్ రీసోర్సెస్తో అవుట్పుట్ అంటే ప్రాఫిట్స్ బాగా వస్తాయి. నెక్స్ట్ ఎఫిషియెంట్ కన్జంప్షన్, మంచి ప్రొడక్షన్ చేయడమే కాదు ఆ ప్రొడక్ట్ జనాల్లోకి వెళ్ళి జనాల్ని సాటిస్ఫై అయ్యేలాగా చేయడాన్నే మనం ఎఫిషియెంట్ కన్జంప్షన్ అంటాం. నెక్స్ట్ ఓవరాల్ ఎఫిషియన్సీ, అంటే జనాలకి ఉపయోగపడే గూడ్స్ లేదా ఎన్వైరన్మెంట్కి హార్మ్ కలగకుండా మనం ఇండస్ట్రీస్ని రన్ చేయగలిగితే దాన్నే మనం ఓవరాల్ ఎఫిషియన్సీ అంటాం. సో థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్లో ఈ 3 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మైక్రో ఎకనామిక్స్ అని ఎలాంటి క్వశ్చన్ అడిగినా మీరు ఈ 3 థియరీలు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇందాక మైక్రో ఎకనామిక్స్ చెప్పాను కదా, ఇప్పుడు మ్యాక్రో ఎకనామిక్స్. మ్యాక్రో ఎకనామిక్స్లో కూడా మనకి 6 థియరీస్ ఉన్నాయి. ఈ 6 థియరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. 5 మార్క్స్కి అడిగితే కొంచెం బ్రీఫ్గా రాసేయండి, బట్ 10 మార్క్స్కి అయితే మాత్రం కొంచెం ఎక్స్టెండ్ చేసి రాయండి. మైక్రో ఎకనామిక్స్ అంటే స్మాల్ కదా, బట్ ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే లార్జ్ స్కేల్ ఆపరేషన్స్ అన్నమాట. సో ఎకనామీని యాజ్ ఎ హోల్గా అంటే టోటల్గా మనం ఎకనామిక్స్ రిలేటెడ్ లార్జ్ స్కేల్ యాక్టివిటీస్ గురించి నేర్చుకుంటే దట్ ఈజ్ మ్యాక్రో ఎకనామిక్స్. దీంట్లో మనకి నేషనల్ ఇన్కమ్ గురించి, ఇన్ఫ్లేషన్ గురించి ఇలా పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. అండ్ స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అని అడిగినప్పుడు మనం 6 థియరీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ వన్, థియరీ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, అంటే కంట్రీకి సంబంధించిన ఇన్కమ్ గురించి నేర్చుకుంటే దట్ ఈస్ థియరీ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. కంట్రీకి మెయిన్గా 3 టైప్స్లో మనకి ఇన్కమ్ వస్తుంది. దట్ ఈస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి, సెకండ్ వన్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ జిఎన్పి, థర్డ్ వన్ పెర్ క్యాపిటా ఇన్కమ్. సో ఈ 3 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి నేషనల్ ఇన్కమ్లో. సెకండ్ వన్, థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్.
జాబ్ క్రియేషన్, అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడం, ఇదంతా నేర్చుకుంటే దట్ ఈస్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. థర్డ్ వన్ థియరీ ఆఫ్ మనీ అండ్ బ్యాంకింగ్. కంట్రీలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి, కంట్రీలో మనీ వాల్యూ ఎలా ఉంది, సెంట్రల్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి, కమర్షియల్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి, వాటి ఫంక్షన్స్ ఏంటి, సో ఇలాంటివి మాట్లాడుకుంటే దట్ ఈస్ థియరీ ఆఫ్ మనీ. ఫోర్త్ వన్ థియరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. లాంగ్ టర్మ్ ప్రాసెస్లో కంట్రీ ఎలా డెవలప్ అవుతుంది, కంట్రీలో ఏమేం చేంజెస్ వచ్చాయి, కంట్రీ జీడిపి ఎలా గ్రో అవుతుంది, కంట్రీలో ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎలా డెవలప్ అవుతున్నాయి, ఇవి నేర్చుకుంటే దిస్ ఇస్ థియరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ థియరీ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్. దీంట్లో గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో పబ్లిక్ నుంచి మనీ ఎలా కలెక్ట్ చేస్తుంది అండ్ ఆ మనీని కంట్రీ కోసం ఎలా యూస్ చేస్తుంది, ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తాయి. లైక్ ట్యాక్సేషన్ కానీ, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే పబ్లిక్ మీద అంటే ఎడ్యుకేషన్ మీద కానీ, డిఫెన్స్ మీద కానీ, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ గవర్నమెంట్ అంటే కంట్రీ ఎలా స్పెండ్ చేస్తుంది అనేది పబ్లిక్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ బడ్జెట్ అండ్ డెఫిసిట్. ఫైనాన్షియల్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, కంట్రీలో ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, ఇవి ఆలోచిస్తే దిస్ ఈస్ బడ్జెట్ అండ్ డెఫిసిట్. లాస్ట్ వన్ థియరీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. అంటే ఇంటర్నల్లోనే కాకుండా బయట కంట్రీస్తో మనం రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం, బయట కంట్రీస్కి మనకి బిజినెస్ ఎలా ఉంది, ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవి నేర్చుకుంటే దిస్ ఈస్ థియరీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో మ్యాక్రో ఎకనామిక్స్లోకి ఈ కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్కి ఆన్సర్ సరిపోతుంది. బై ద వే మైక్రో వేరేగా మ్యాక్రో వేరేగా అడిగినప్పుడు ఎలా అటెంప్ట్ చేయాలో చెప్పాను. బట్ విడిగా మనకి స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్ అంటారు, అప్పుడు మనం రెండు కలిపి రాయాలి, మైక్రో రాయాలి మ్యాక్రో రాయాలి, లేదా బ్రాంచెస్ ఆఫ్ ఎకనామిక్స్ అని కానీ టైప్స్ ఆఫ్ ఎకనామిక్స్ అని కానీ అడుగుతారు, అప్పుడు కూడా మ్యాక్రో మైక్రో రెండు కలిపి రాయాలి. 10 మార్క్స్కి అయితే ఇందాక చెప్పినట్టు అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేయండి. బట్ 5 మార్క్స్కి స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్ అని అడిగినప్పుడు మ్యాక్రో గురించి కొంచెం మైక్రో గురించి కొంచెం రాస్తే సరిపోతుంది. లాస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్. ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ దేర్ ఇంటర్ఫేస్. మైక్రో మ్యాక్రో విడిగా నేర్చుకున్నాం కదా, సో ఆ రెండింటిని కంపేర్ చేస్తూ డిఫరెన్సెస్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ మీనింగ్. మైక్రో అంటే చెప్పాను కదా, ఇండివిజువల్ కన్జ్యూమర్స్ గురించి, చిన్న చిన్న కంపెనీస్ గురించి, మార్కెట్ గురించి నేర్చుకుంటే దట్ ఈజ్ మైక్రో ఎకనామిక్స్. మ్యాక్రోలోకి ఓవరాల్ కంట్రీ గురించి వస్తుంది, లైక్ నేషనల్ ఇన్కమ్ కానీ బ్యాంక్స్ గురించి కానీ ఇవి వస్తాయి. నెక్స్ట్ మైక్రో ఎకనామిక్స్లో డిమాండ్ గురించి, సప్లై గురించి, ప్రైస్ గురించి, ప్రొడక్షన్ గురించి నేర్చుకుంటే మ్యాక్రోలో ఎకనామిక్ గ్రోత్ గురించి, ఇన్ఫ్లేషన్ గురించి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ మైక్రో ఎకనామిక్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండివిజువల్స్ కానీ బిజినెసెస్ కానీ కరెక్ట్ డెసిషన్స్ తీసుకునేలాగా హెల్ప్ చేస్తుంది. మ్యాక్రో ఎకనామిక్స్ గవర్నమెంట్కి హెల్ప్ చేస్తుంది, అంటే కంపెనీస్కి ప్రొడక్షన్లోను లేదా మార్కెటింగ్ స్ట్రాటజీస్లోను ప్రైసింగ్లోను డెసిషన్స్ తీసుకునేలో హెల్ప్ చేస్తే, మ్యాక్రో ఎకనామిక్స్లో గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఫ్రేమ్ చేయాలి, గవర్నమెంట్ని ఎలా డెవలప్ చేయాలి, సో ఇలాంటి పాలసీస్ గురించి మ్యాక్రో ఎకనామిక్స్లో నేర్చుకుంటాం. సో దీంతో మీకు యూనిట్ 1లో 4 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. యూనిట్ 1లో ఇవి సరిపోతాయండి. మీకు యూనిట్ 3 కూడా చాలా చిన్నది. ఫస్ట్ యూనిట్ 1 యూనిట్ 3 కంప్లీట్ చేసేసి లాస్ట్లో యూనిట్ 2 కాన్సెప్ట్స్ చదవండి. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నేను ఈ వీడియోలో చెప్పింది మీకు కొంచెం యూజ్ అయినా, నా వల్ల మీకు ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్లో ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. పీడిఎఫ్ కావాలంటే వాట్సాప్ చేయడం మర్చిపోకండి. కమింగ్ వీడియోస్లో యూనిట్ 2 అండ్ యూనిట్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. లెట్స్ లెర్న్ విత్ రూపా.